ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే బూడిద గుమ్మడికాయ జ్యూస్ని రెడీ చేసుకుందామా ఫ్రెండ్స్? మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తినేసారా ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకున్నారు ఈరోజు? నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాను. ఈరోజు దోశ తిన్నాను అనమాట. ఈరోజు ఎండ ఎక్కువగా ఉంటున్నాయి కదా, బాగాను చల్లగా బ్రేక్ఫాస్ట్ అయ్యాక చల్లగా తాగాలనుకుంటాం కదా. అయితే ఒక వెజిటేబుల్తో జ్యూస్ చేసి చూపిస్తానండి నేను. ఆ వెజిటేబుల్, ఆ కాయగూర అనేకమైన రోగాలను, మన ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుందంట. బీపీని, షుగర్ని, అలాగే థైరాయిడ్ని, విటమిన్ B6, B12, థైమిన్ అన్నీ ఉన్నాయంట అందులోను. అది ఎలాగో జ్యూస్ చేసి చూపించేస్తాను. మరి వచ్చేసేయండి, మనకి చిరుగు చూసే తిరిగేయండి. మరి చూడండి ఫ్రెండ్స్, వెజిటేబుల్ అన్నాను కదా, బూడిద గుమ్మడికాయ అండి. మనందరికీ తెలుసు కదా, ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. రోజు తీసుకున్నట్టయితే మన ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నయమవుతాయంట. మరి దీన్ని జ్యూస్ ఎలా చేయాలో మరి తయారు చేసి చూపించేస్తాను. మంచి లేతది చిన్న బూడిద గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. ఎందుకంటే పెద్దదైతే కొంచెం ముదరగా ఉంటుంది కదా. ఇదిగో లేత బూడిద గుమ్మడికాయ అనమాట. తీసేసుకొని ఇలాగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన అంతా కూడా చెక్కేసుకుందాం. బూడిద గుమ్మడికాయని ఇలా పైన అంతా కూడా తొక్క తీసుకున్నామండి. తీసేసుకొని మనం ఇలా కట్ చేసి, తొక్కతో కూడా చాలా మంచిదట జ్యూస్ చేసుకుంటే కనుక. దీంతో హల్వా చేస్తారండి, నేను చేసి చూపిస్తాను ఒకసారి. చాలా బాగుంటుంది అనమాట హల్వా కూడాను. ఇలాగా మనం కట్ చేసేసుకుందాం. ముక్కలన్నీ కట్ చేసేసుకొని చూపిస్తాను మీకు. ఇలా ముక్కలు కోసేసుకున్నాం కదండి. ఓ జ్యూస్ జార్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు వీటిని వేసేసుకుందాం. వేసేసుకొని జ్యూస్కి అయితే లేత తీసుకుంటే చాలా మంచిదండి. ఇందులో కొంచెం బెల్లం అండి. మీరు బెల్లం తింటానంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొంచెం బెల్లం, రుచికి సరిపడినంత బెల్లం వేసుకోండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి. ఆల్రెడీ దీని నిండా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు మనం జ్యూస్ చేసేసుకున్నామండి. ఇప్పుడు వడకట్టేసుకుందాం. ఇలా వడకట్టేసుకుంటే మనకి ఏమన్నా తుక్కది ఉంటే వచ్చేస్తుంది కదా. ఇలా వడకట్టేసుకొని వడకట్టి చూపిస్తాను మీకు. జ్యూస్ వడకట్టేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క సగం సగం పిండేసుకొని ఇందులో కొంచెం మిరియాల పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, చాలా మంచిది. ఇలా కలిపేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమే. మన బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జ్యూస్ గ్లాసెస్లో వేసేసుకుందామండి. చాలా ఆరోగ్యం, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉందండి. కొంచెం బయట డిస్టర్బెన్సెస్ వస్తుందండి వీడియోలోను, ఏమనుకోవద్దు. మరి ఇది ఇలా వేసేసుకొని మనం చల్లగా మనం ఐస్ క్యూబ్స్ వేసేసుకోవడమేనండి. చల్లగా ఉంటుంది, మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. మరి ఇలా చేసేసుకోండి బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఇంతేనండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని పరిగడుపుని తాగినట్టయితే కనుక మరి షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. అలాగే బ్లడ్ ప్రెషర్, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందంట. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం బెల్లం స్కిప్ చేసుకొని తాగండి. పరగడుపునే తాగితే చాలా మంచిదంట. B12 ఉన్నాయంటండి, B6 అన్ని, ఫైబరు, ప్రోటీను, ఇందులో అన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయంట. మరి ఇలాగే చేసుకొని మీరు కూడా తాగండి. చాలా హెల్దీ కూడాను. అలాగే దాహాన్ని తీరుస్తుంది ఇది కదా. అలాగే స్కిన్ కూడా గ్లో వస్తుందంట రోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకొని తాగితేని. మరి ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా. దీంతో హల్వా కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. అది ఒకసారి చేసి చూపిస్తాను. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక తాగేయాలి కదండి, తాగి చూపించాలి కదా. చల్లగా కూల్గా చాలా బాగుంది.
బా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బా మ్మ్. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్.